ఈ విశ్వంలో ఏ నిర్మాణం నిలబడాలన్నా పునాది చాలా ముఖ్యం. ఒక చెట్టుకి వేర్లు ఎలాగో, ఒక బిల్డింగ్కి పునాది రాళ్ళు ఎలాగో, ఒక మనిషి ఉనికికి ఎదుగుదలకు ప్రాథమికమైన ఆధారం మూలాధార చక్రం. మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. ఒకవైపు ప్రాచీన యోగ శాస్త్రం చెప్పే శక్తి కేంద్రం, మరోవైపు ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పే సర్వైవల్ ఇన్స్టెంట్. ఈ రెండిటి మధ్య ఉన్న అద్భుతమైన పోలికలు, అవి మన జీవితాన్ని ఎలా శాసిస్తాయో లోతుగా విశ్లేషించుకుందాం. సాధారణంగా మనం ఆధ్యాత్మికతను, సైన్స్ను వేరువేరుగా చూస్తాం. కానీ మూలాధార చక్రం విషయంలో ఈ రెండు ధృవాలు ఒకచోటే కలుస్తాయి. మన వెన్నెముక చివరన ఉండే ఈ చక్రం కేవలం ఊహించి చెప్పిన విషయం కాదు. అది మన మెదడులోని అత్యంత ప్రాచీనమైన భాగంతో నేరుగా కనెక్ట్ అయి ఉంది. మనం జీవశాస్త్రం, బయాలజీ పరంగా చూస్తే ప్రతి జీవిలో రెప్టిలియన్ బ్రెయిన్ అనే భాగం ఉంటుంది. అది స్టార్టింగ్ క్రమంలో మనిషికి లభించిన అత్యంత పాత మెదడు. దీని ప్రధాన పని ఏంటంటే మనల్ని ప్రాణామాయం నుండి రక్షించడం. ఆకలి, నిద్ర, భయం, సంతానోత్పత్తి, ఈ నాలుగిటిని సైన్స్ సర్వైవల్ ఇన్స్టెంట్ అంటుంది. లక్షల ఏళ్ల క్రితం అడవిలోని మనిషి క్రూర మృగాల మధ్య బ్రతకాల్సి వచ్చినప్పుడు ఈ ఇన్స్టెంట్ అతన్ని ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంచేది. దీన్నే మనం ఫైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అంటాం. అంటే ప్రమాదం ఎదురైనప్పుడు పోరాడటం లేదా అక్కడి నుంచి తప్పించుకోవడం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోగశాస్త్రం చెప్పే మూలాధార చక్రం యొక్క లక్షణాలు కూడా సరిగ్గా ఇవే. మూలాధారం అంటే మూలమైన ఆధారం. ఇది మన భౌతిక మనుగడకు ప్రతిరూపం. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రం భూమితత్వానికి చిహ్నం. దీన్ని రెడ్ కలర్ లో డిఫైన్ చేస్తారు. ఎందుకంటే రెడ్ కలర్ ఎప్పుడూ శక్తిని, అప్రమత్తతను అంటే అలర్ట్నెస్ ను సూచిస్తుంది. సైన్స్ పరంగా చూస్తే మనకు భయం వేసినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మన రక్త ప్రసరణను పెంచి శరీరాన్ని ఎర్రగా మారుస్తుంది. ఇక్కడ ప్రాచీన ఋషులు ఈ చక్రాన్ని ఎరుపు రంగుతో పోల్చడం వెనుక ఉన్న లోతైన అర్థం ఇదే. మూలాధార చక్రం సరిగ్గా పనిచేయకపోతే మనిషిలో అభద్రతా భావం పెరుగుతుంది. దీని అర్థం ఏంటంటే తనకు తిండి దొరుకుతుందో లేదో, సమాజంలో గౌరవం ఉంటుందో లేదో, తన ప్రాణానికి ఏమవుతుందో అనే నిరంతర భయం వెంటాడుతుంది. ఆధునిక సైన్స్ దీన్నే క్రానిక్ యాంగ్జైటీ లేదా నిరంతర ఆందోళన అని పిలుస్తుంది. మన పూర్వీకులు అడవిలోని పులిని చూసినప్పుడు భయపడితే నేటి ఆధునిక మనిషి ఉద్యోగం పోతుందనో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయనో లేదా అదే స్థాయిలో భయపడుతున్నాడు. ఇక్కడ భయపడే వస్తువు మారింది, కానీ ఆ భయం పుట్టే మూలం అంటే మూలాధార చక్రం లేదా సర్వైవల్ ఇన్స్టెంట్ మాత్రం మారలేదు. మూలాధార చక్రానికి 4 రెక్కలు ఉంటాయి. యోగ భాషలో ఇవి మన మనస్సులోని 4 ముఖ్యమైన వృత్తులను సూచిస్తాయి. అవి ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం. అయితే ఈ చక్రం ఇన్బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మనిషి కేవలం అర్థం అంటే సంపాదన మరియు కామం, కోరికల చుట్టూనే తిరుగుతుంటాడు. ఇది సర్వైవల్ ఇన్స్టెంట్ యొక్క వికృత రూపం. అంటే అవసరాలకు మించి ఆస్తులను పోగేయడం, ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడం, ఎప్పుడూ తన రక్షణ గురించి మాత్రమే ఆలోచించడం. మ్యాస్లో అనే శాస్త్రవేత్త చెప్పినట్టు హైరార్కీ ఆఫ్ నీడ్స్ లో మొదటి మెట్టు ఈ ఫిజియాలజికల్ నీడ్స్. ఆ నీడ్స్ తీరనంత వరకు మనిషి ఉన్నతమైన ఆలోచనలను చేయలేడు. అలాగే మూలాధార చక్రంలో శక్తి నిలిచిపోయిన మనిషి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోలేడు. మరి ఈ మూలాధార చక్రాన్ని లేదా మన సర్వైవల్ ఇన్స్టెంట్ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దీనికి సైన్స్ మరియు యోగా రెండూ ఒకే పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. సైన్స్ అయితే గ్రౌండింగ్ గురించి మాట్లాడుతుంది. అంటే ప్రకృతితో గడపడం, మట్టిలో నడవడం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందని చెప్తుంది. యోగా కూడా మూలాధార చక్రం భూమి తత్వం అని, మనం భూమితో ఎంత అనుసంధానమై ఉంటే ఆ చక్రం అంత బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెబుతుంది. అందుకే యోగా ఆసనాల్లో వృక్షాసనం లేదా తడాసనం వంటివి మనల్ని స్థిరంగా ఉంచుతాయి. మనం మానసికంగా ఎంత స్థిరంగా ఉంటే మన మెదడులోని భయాన్ని కలిగించే కేంద్రం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కుండలిని శక్తి. వెన్నెముక మొదట్లో ఒక పాము చుట్టుకొని పడుకున్నట్లుగా ఈ శక్తి ఉంటుందని యోగులు అంటారు. దీన్ని సైన్స్ పరంగా విశ్లేషిస్తే ఇది మనలో నిద్రణంగా ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ. మనిషి కేవలం తిండి, నిద్రకే పరిమితమైతే
ఆ శక్తి మూలాధారంలోనే ఉండిపోతుంది. అంటే అతను కేవలం ఒక జంతువులాగా తన మనుగడ కోసం మాత్రమే బతుకుతాడు. కానీ ఎప్పుడైతే మనిషి తనలోని భావాన్ని గెలిచి అభద్రతా భావాన్ని వదులుతాడో అప్పుడు ఆ శక్తి పైకి ప్రయాణించడం మొదలవుతుంది. అప్పుడే మనిషి మనుగడ స్థాయి నుండి జీవన స్థాయికి, అక్కడ నుండి దైవత్వ స్థాయికి చేరుకుంటాడు. అంటే సర్వైవల్ ఇన్స్టెంట్ను జయించడమే ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు. చాలా మంది ధ్యానం అనగానే కళ్ళు మూసుకొని గాలిలో తేలిపోవాలి అనుకుంటారు. కానీ మూలాధార చక్రం మనల్ని నేల మీదే నిలబెడుతుంది. మన భౌతిక జీవితం బాగున్నప్పుడే, అంటే మన ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలు బాగున్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాథమిక అవసరాలు తీరనప్పుడే ఏకాగ్రత కుదరదు. అందుకే యోగ శాస్త్రం అన్నమయ కోశం, అంటే భౌతిక శరీరం నుండి సాధన మొదలు పెట్టమంటుంది. మూలాధార చక్రం బలంగా ఉన్న వ్యక్తిలో ఆత్మవిశ్వాసం చాలా దృఢంగా ఉంటుంది. అతను ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలడు. సైన్స్ భాషలో దీన్నే రెసిలియన్స్ అంటారు. ఒక చెట్టు వేర్లు ఎంత లోతుగా ఉంటే అది అంత పెద్ద తుఫాన్నైనా తట్టుకోగలదు. అలాగే మూలాధార చక్రం బలంగా ఉన్న వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులకు భయపడడు. ఇక్కడ చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూలాధార చక్రం మరియు సర్వైవల్ ఇన్స్టెంట్ అనేవి మన శత్రువులు కావు, అవి మన ప్రాణ రక్షకులు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం కేవలం ఆ మనుగడ భయంలోనే చిక్కుకుపోయినప్పుడు. ఆధునిక ప్రపంచంలో మనకు పులి భయం లేదు, కానీ పక్కవాడి కంటే వెనకబడిపోతామనే భయం ఉంది. ఆ మానసిక భయం మన మూలాధార చక్రాన్ని బ్లాక్ చేస్తుంది. దీన్ని అధిగమించాలంటే మనం వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. మన శరీరం పట్ల అవగాహన పెంచుకోవాలి. యోగా, ప్రాణాయామం మరియు ప్రకృతితో సమయం గడపడం ద్వారా ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయవచ్చు. ఎప్పుడైతే మన పునాది స్థిరంగా ఉంటుందో అప్పుడే మన జీవితం అనే కట్టడం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. సర్వైవల్ నుండి సక్సెస్ వైపు, మనుగడ నుండి మహోన్నత శిఖరాల వైపు ప్రయాణించడమే ఈ మూలాధార చక్ర రహస్యం. అయితే దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.